లైఫ్ అంటే క్వాంటమ్ లైఫ్స్ అన్నమాట ఇది. దీని గురించి ఇప్పుడు మనం కొంతమందినే ఇన్వైట్ చేసాం, చాలా తక్కువ మంది, 50 మంది చేసాం. ఎంతమంది వచ్చారు? 50 వచ్చినట్టు బెనర్జీ డాడీ. ఓకే, ఇప్పుడు మనం ఇదేంటి, దీని తాలూకా వివరణ ఏంటి అనేది ఇంతవరకు మనం ఎప్పుడు రివీల్ చేయలేదు. నేను వాయిస్ ఇవ్వడం, ఆ వాయిస్లో మీరు వినడం. ఇందులో కొంతమంది డైరెక్టర్ నన్ను కలిశారు, నేరుగా నన్ను కలిసి దీని గురించి మాట్లాడారు. షోరూములు తీసుకున్న వాళ్ళు నన్ను కలిశారు, తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరు నన్ను కలవలేదు. ఓకే, ఇప్పుడు దీని గురించి వివరంగా మనం మాట్లాడుకుందాం. కింద ఉన్న వెహికల్స్ అందరూ చూసారా? చూసారు. ముందు ఒక విషయం ఏంటంటే, మనందరం మీటింగ్ కాదు, ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం. గట్టిగా మాట్లాడండి, మీరు ఇబ్బంది ఏం లేదు. దీనికోసం మళ్ళీ అలా పట్టి కూర్చోవడం ఇంకా ఏం వద్దు. ఒక రకంగా ఒక గొప్ప వీరుల్ని నేను ఇప్పుడు తయారు చేసుకోవాలి మనం. దానికోసం మనం ఇప్పుడు సమావేశం అయ్యాం. అంటే మీ ద్వారానే వాళ్ళందరూ మనకు ఇప్పుడు మన కంపెనీకి రావాలి. ఆల్రెడీ క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ మనం మీటింగ్ పిలిచేది కాదు. ఆ లోపలికి వచ్చేసి ఉన్నారు, వాళ్ళ తర్వాత పిలుద్దాం. వాళ్ళు అందరినీ పిలవడం అనేది ఎప్పుడు చేయలేం. కొంత లీడర్స్ మాత్రమే మనం పిలుద్దాం. ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తే మనం మూడు ప్రాజెక్టుల విషయం మీద మాట్లాడుకోవచ్చు. మీరు ఇంతవరకు చాలా కాన్సెప్ట్లో చేశారు. కొంతమంది ఇంతకుమించి అందరూ ఏదో కాన్సెప్ట్ చేసిన వాళ్ళు కదా. చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయొద్దండి. ఎందులోనూ పనిచేయలేదు ఏ కంపెనీలోనూ అన్ని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆల్రెడీ పోయండి, ఏడీఎంఎస్ చేస్తున్నారు కదా, మళ్ళీ చేయందుకు ఎత్తారు. ఓకే, ఇది పూర్తిగా ముందు తెలుసుకోండి. అందరూ తెలిసినది కాబట్టి మొత్తం తెలుసుకోండి. అలాగే మనం ఏ పని చేసినా ఆదాయం కోసంగా చేస్తాం. పర్లేదు, మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. ఫ్రెండ్లీగా ఓపెన్గా మాట్లాడండి. ఆదాయం కోసంగా చేస్తాం. అయితే నేను ఒక మాట చెప్తాను, నేనైతే ఆదాయం కోసం చేస్తాను, మరి మీరు చేయరేమో. అంతే కదా, అందరూ ఆదాయం కోసంగా చేస్తారు. ఎస్, ఎవరైనా అంతే. ఈవెన్ రిలయన్స్ అంబానీ సరే ఆదాయం కోసం చేస్తారు. ఇప్పుడు మీరు చాలా కంపెనీలో ఆదాయం మనం పనిచేసాం, చాలా కంపెనీలో పనిచేసి ఇన్కమ్ సంపాదించుకున్నారు. కొన్ని రకాలుగా ఎలా ఉన్నాయో అవన్నీ కూడా మీకు తెలుసు అవి. కానీ ఇప్పుడు మన కంపెనీ ఇప్పుడు ఆపండి. మన కంపెనీలో ఏంటంటే ఆదాయం అనేదాన్ని మన కంపెనీలో వచ్చినట్టు ఏ కంపెనీలో రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టారు కదా, అంటే మనకు ఆదాయం కావాలని సంతోషం. ఎందుకంటే ఎవరికైనా కావాలా? 1,00,000 కోట్ల నుండి కూడా ఇంకో 1,00,000 కావాలా. అంతేగాని అక్కడితో ఆగడు. సో మనం కూడా అంతే కదా, సగటు మనుషులు మనందరినీ. ఇప్పుడు ఆదాయం ఎలా వస్తుంది అనే దాని మీద నేను వివరణిస్తాను. ఇంతవరకు ఎప్పుడు ఏ కంపెనీలో రాలేనంత ఆదాయం వస్తుంది. ఇది మీరు మళ్ళీ ఇదే స్టేజ్ మీదకి మళ్ళీ మనం మీటింగ్ పెట్టినప్పుడు, మీ తాలూకా నెక్స్ట్ మీటింగ్ తీసుకొచ్చినప్పుడు మీలో కొంతమంది వచ్చి నేను చెబుతాను అనేసి మీరే వచ్చి మాట్లాడతారు. ఇంత ఆదాయం నాకు వస్తుంది, చాలా చక్కటి ఆదాయం, చాలా ఎక్కువ వస్తుందని మీరే చెప్తారు. వచ్చి నేను పిలవసరం లేదు, మీరే మాట్లాడతారు. ఎందుకంటే దీంట్లో అంత ఇన్కమ్ ఎక్కువగా చేసి నేను ఇప్పుడు రెడీ చేశాను దీన్ని. అందుకోసమే జాగ్రత్తగా వినండి. ఓకే, 3 విషయాలు మాట్లాడుకోవాల్సింది. 3 మొదటి విషయం మాట్లాడుతున్నాను. మన ఇళ్ళల్లో నేను ఆల్రెడీ ఇందులో క్యూ లైఫ్లో గ్రూప్లో లేని వారు ఎవరు చేయొద్దండి ఒకసారి. క్యూ లైఫ్ గ్రూప్లో లేని వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అయితే 10-12 మంది ఉన్నారు. ఓకే, మిగతా వాళ్ళందరూ క్యూ లైఫ్ దీంట్లో ఉన్నారు. ఒక ఛానల్ పెడుతున్నాను, వాట్సాప్ ఛానల్. ఇంకా ఇప్పుడు మనం లక్షల్లో ఉన్నా సరే అందులో మీరు ఎవరినైనా సరే జాయిన్ చేసేయచ్చు. దాంట్లో మళ్ళీ ఎక్కువ గ్రూపులు పెట్టవసరం లేదు, ఒకే దాంట్లో అందరికీ వెళ్ళిపోద్ది. ఓకే,
ముందుగా మనం ఈ గ్రాసరీ గురించి మాట్లాడతాను. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, స్టార్ట్ చేసే ముందు గోపాల్ రెడ్డి గారు కొద్దిగా అటెన్షన్గా ఉండండి, అంతే. అంటే మాట్లాడేది వినండి. ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో 3 విషయాల్లో 3వ విషయం మీకు బాగా నచ్చుద్ది. 2 విషయాలు బాగా నచ్చుతాయి. 3వ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళు 2-3 తప్ప ఎవ్వరికీ తెలీదు. కొత్త ప్రాజెక్ట్ అది. ఇప్పుడు మీకు ముగింపు వరకు ఎవరు వెళ్ళిపోకుండా ఏం పని ఉన్నా ఇవాళ ఆపేయండి. ఎందుకంటే నేను హీరోలు పిలిచాను అనుకుంటున్నాను, జీరోలు ఉన్నారని అనుకోవట్లేదు. అందరూ హీరోలే పిలిచాను. నేను చెప్పిన సబ్జెక్ట్ మొత్తం వినేస్తే ఇక్కడ 50 మంది ఉన్నారు కదా, 50 కార్లు ఈ ఫస్ట్ వెంచులను పట్టిపోతారు. బెన్సన్ నో ఈఎంఐ ఉండదు. మీరు కారు నేను తాళాలు ఇచ్చేస్తారు, ఎనర్జీ తాళాలు ఇచ్చేస్తారు, మీరు పట్టుకొని వెళ్ళిపోవడం. ఈఎంఐకి ఏమి ఉండవు. ఇంత తక్కువ అంటే ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద కారు ఎలాగిస్తున్నారు అనేంతగా నేను కార్లు ఇస్తున్నాను. మీరు ఎన్నేసి కార్లు ఇవ్వాలో మీరు తెలుసుకోండి. అది నేను చివరి చెప్తాను, ముందు సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. అంటే ఆ విషయం తెలిసినప్పుడు మీరు కొంచెం మళ్ళీ వెళ్తే ఆ కాన్సెప్ట్ మీకు మిస్ అవుద్దని ముందుగా చెప్పాను. ఇప్పుడు మనం గ్రాసరీ గురించి మాట్లాడదాం. ఇవన్నీ మీరు చూసారు కదా దగ్గరికి వచ్చి, ఇవన్నీ తెలిసినవేనా తెలియనివి ఏమైనా ఉన్నాయా? వీటిలో అన్నీ తెలిసినవే, ఇందులో ఏమి లేవు. అంటే మీరు మీ ఇంటి పక్కన ఉన్న కిరాణా షాపులు ఏమున్నాయో, లేదా మనకున్న పెద్ద పెద్ద మాల్స్లు ఏమున్నాయో, డీమార్ట్ లాంటి షాపులు ఏమున్నాయో అవే ఇక్కడ ఉన్నాయి. అన్ని ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవే వస్తువుల మీద ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఇది ఎలా తీసుకోవాలి, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అని. ఇప్పుడు ఈ వస్తువులు లేకుండా, గ్రాసరీ లేకుండా నెల రోజులు నేను బ్రతకగలను అన్నోళ్ళు ఒక్కలైనా ఉంటారా? గట్టి మాట్లాడు, పర్లేదు. నేను మాట చెప్తానండి, నీ గొంతు కంటే అందమైన గొంతు ఈ ప్రపంచంలో లేదు. అది నమ్మండి. ముందు నేను మాట్లాడితే ఏమలాగా ఉంటుందో, నేను చెబితే ఎలా ఉంటుందో అని మీరు ఎక్కడ సిగ్గుపడాల్సిన పని లేదు. నీ గొంతుని నీ పిల్లలు ప్రేమిస్తున్నారు లేదా? నీ భార్య ప్రేమిస్తుందా? తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు లేదా? మరి నీకెందుకు సిగ్గు? గట్టి మాట్లాడలేదు. నా గొంతుకి నేనే హీరోని, అంతే. గట్టి మాట్లాడచ్చు, పర్లేదు, ఫ్రీగా మాట్లాడండి. అయితే ఇప్పుడు మన క్యూ లైఫ్లో తాలూకు మీకు కూపన్స్ ఇవ్వడం జరిగిందండి. కూపన్ ఓపెన్ చేశాను, చూసారు ఎవరన్నా? బెనర్జీ నేను అడిగా, చూసా కదా. అందులో కూపన్ క్రియేట్ చేసుకొని మీరు ఎవరినైనా సరే జాయిన్ చేసుకెళ్ళిపోవచ్చు. అలా 115 రూపాయలతో జాయిన్ అయిన మీరు కూపన్ క్రియేట్ చేసుకుంటే మీకు వచ్చేది 5 రూపాయలు, 5 రూపీస్ వచ్చేస్తుంది. 110 రూపాయలకి కూపన్ వస్తుంది, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అది ఎవరు రీసేంజ్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి 25 లెవెల్స్ కమిషన్ వస్తుంది. 25 లెవెల్స్ ఇచ్చింది ఏ కంపెనీ చెప్పండి? మీకు తెలిసింది ఏదైనా కంపెనీ చెప్తారా నాకు? 25 లెవెల్స్ ఇచ్చిన కంపెనీ ఏది లేదు. మనమే 25 లెవెల్స్ ఇస్తున్న ఎవరెవరు అలా సాహసించరు ఎవరును. ఎందుకు? మీ కిందన 25 లెవెల్స్ నుంచి వస్తుందంటే దాని ఇన్కమ్ మీరు ఇమేజ్ చేయలేరు. మీ అందరూ తెలుసో లేదో నేను మీకు పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది. కిబో కాయిన్ ఎవరైనా ఇందులో వినలేని వారు ఉన్నారా? వినని వారు ఒక డాడీ మీకు తెలిసి ఆల్రెడీ దించో, ఒక 2 ఉన్నారు అంతే. మిగతా వాళ్ళందరూ కిబో గురించి తెలిసిన వాళ్ళే. ఆ కిబో కంపెనీ తాలూకు ఎండీని నేను, దాని తాలూకు చైర్మన్ ఎండీ అని నేనే. అదే కాయిన్స్ని ఈరోజు మన తాలూకు ప్రాజెక్టు ద్వారా యూటిలిటీకి తీసుకొస్తున్నాం. యూటిలిటీ అంటే అందులో ఉన్న కాయిన్స్ని ఇక్కడ డబ్బులుగా మనం చలామణిలోకి తీసుకుంటున్నాం. ఒక పర్సెంటేజ్లో ప్రతి వస్తువు మీద కూడా, ఒక వస్తువు మీద తప్పనిసరిగా ప్రతి వస్తువు మీద తీసుకుంటాం. అయితే మరి కిబో వాళ్ళ దగ్గర కాయిన్స్ ఉన్నాయి. ఇది యూటిలిటీ తీసుకోవడం వల్ల మనకేమైనా ఉపయోగం ఉన్నదా? ఉపయోగం లేకపోతే చేస్తామా? చేయం కదా. మనకి కూడా యూజ్ ఉండాలి కదా. కాబట్టి ఆ యూజ్ ఏంటో కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడు సబ్జెక్ట్ మనది ఇది కాబట్టి యూటిలిటీ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. కాబట్టి
మనం ముందుకెళ్ళిపోదాం. అదే కిబో మీటింగ్ని చాలా పెద్ద మీటింగ్ చేసాం మేము. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కిబోలో ఉన్నారు. చాలా పెద్ద మీటింగ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ని మీ అందరి ద్వారా అంతకు మించిన మీటింగ్ మనం చేయబోతున్నాం. అంతకు మించి. సరే, ఇప్పుడు మనం విషయానికి వస్తే ఈ వస్తువులు ఉన్నాయి కదా, ఎవరైనా ఎవరో ఒకరు రండి, అందరూ వాడిది మీరు ఏనుకుంటున్నారో అది తీయండి. అన్నీ అలాంటివే. దాని ఎంఆర్పి ఎంత ఉంది? 280 రూపాయలు, 58 రూపాయలు ఉన్నది. ఇది మనకి మీకు నచ్చిన షాపులోకి వెళ్తే ఎంతవరకు తగ్గొచ్చు? ఓ 10%. అంటే మార్ట్స్ అయితే, అది కిరణ్ షాపులు అయితే తగ్గించరు, ఉన్నది ఉన్నట్టుగానే తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అది పెట్టిందన్న. కొబ్బరి నూనె ఉందా? ఇది ఇక్కడ డవ్ షాంపూ తీయండి. డవ్ షాంపూ అది చూడండి. రమేష్, కొబ్బరి నూనె లేదా? ఓకే ఓకే ఓకే, ఇప్పుడు కూర్చోండి అన్న, కూర్చోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు దీంట్లో ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మన క్యూలైఫ్ యాప్లో హోమ్ మార్ట్స్ అనేవి అందులోకి వస్తాయి. మీకు ఇప్పుడు వస్తున్నాయి అవి. హోమ్ మార్ట్ అంటే మనకి డీమార్ట్ ఇలాంటి కొన్ని మార్ట్స్ ఉన్నాయి కదా, అలాగే హోమ్ మార్ట్స్. ఇప్పుడు ఏదైనా మార్ట్లోకి వెళ్ళి కొనుక్కోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ మార్ట్ దగ్గరికి వెళ్ళాలి. మనం వెళ్ళి అక్కడ లైన్లో నించొని మనకు కావాల్సినవి కొనుక్కొని మళ్ళీ రావాలి. కానీ ఈ హోమ్ మార్ట్ అనేది ఏంటంటే మీ ఇంటికే వస్తాయి అవి. మీరు కొనుక్కున్న వస్తువులు మీ ఇంటికి వచ్చేస్తాయి. అయితే ఎలా వస్తాయి? ఈ సరుకులను ఎప్పుడైనా మీరు పళ్ళు బేరం ఆడినట్టు, కూరగాయలు బేరం ఆడినట్టు బేరం ఆడగలరా? ఎక్కడైనా ఉన్నదా? అందులో ఉన్న దాంతో ఏదైనా బేరం ఆడతారా? కానీ బేరం ఆడే ఎక్కువ కొంటున్నారు సామాన్లు, తెలుసా మీకు అది? అంటే ఈ సరుకులు కాదు, మనకి ఈ పళ్ళు కాయలు రోజు తినేవి అన్నీ కూడా ఎక్కువగా బార్గెనింగ్ చేస్తుంటారు. ఇవన్నీ అది చాలా ఇష్టపడతారు కూడా దాన్ని. మరి దీన్ని బార్గెనింగ్లో పెట్టాలనుకోండి, మీరు బేరం ఆడడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారు కదా? రైట్. అవకాశం రావాలి కానీ ఎందుకు కారణం? అందరం ఆడతాం. ఇప్పుడు ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డవ్ షాంపూ ఒక పెద్ద బాటిల్ తీసుకోండి, అది లీటర్ ఉంటుంది, అంతేగా? తెలుసు కదా మీకు అది? 1 లీటర్ బాటిల్. దాని రేట్ ఎంత దాని మీద ఉంటుందంటే 999, ఎంత? 999 రూపాయలు అది. ఓకే, ఇప్పుడు మన యాప్లోకి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు యూట్యూబ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇందులో? చూడడం రాలేని వాళ్ళు, యూట్యూబ్ చూడని రాలేని వాళ్ళు ఉన్నారా? కదా? అంటే ఒక మామూలు సాధారణ గృహిణి కూడా, వాళ్ళకి చదువు రాదు, ఏమి రాదు, అయినా సరే అందులోకి వెళ్ళి రీల్స్ చూస్తారు, న్యూస్ చూస్తారు, చాలా చూస్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం? చదువు రానవసరం లేదు, అందు మీద ఉన్నటువంటి పిక్చర్, ఆ బొమ్మ చూసి దాని మీద టచ్ చేస్తే ఆ వీడియో ఆన్ అయిపోద్ది. అంతే కదా? ఇప్పుడు ఇదే తరహాలో, ఇదే సిస్టంలో, సార్ నేను వీడియో తీస్తున్నాను, మీకు అన్నీ పంపిస్తాను, మీరు వినండి అంతే, ఎవరు వీడియో తీయవసరం లేదు. నేను తీస్తున్నాను, అది పంపిస్తాను మీకు. అయితే మీరు మన యాప్లోకి వెళ్ళినంటే రకరకాల వస్తువులన్నీ కనబడతాయి. ఆ వస్తువులన్నీ మీకు నచ్చిన దాని మీద టచ్ చేయండి, దాని రేట్ కనబడుతుంది. అంటే మన మార్ట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, 1000 రూపాయలు ఉన్న డవ్ షాంపూ చూశారు కదా, అది మీకు 900 రూపాయలకు వస్తుంది. జాగ్రత్త వినండి, ఇది మన మార్ట్ డిస్కౌంట్. ఎంత? మార్ట్ డిస్కౌంట్. ఇప్పుడు మీరు బేరం ఆడాలి అనుకున్నారనుకోండి, మళ్ళీ టచ్ చేయండి. మళ్ళీ టచ్ చేస్తే అదేమవుతుంది అంటే ఒక గేమ్ ఓపెన్ అవుతుంది మీకు. అది
ఎగ్జాంపుల్కి ఒక 4 లేదా 5 రన్నింగ్ రేస్కి రెడీగా ఉన్నారు. గేమ్ ఆడడం అంటే అందరికి ఇష్టమే కదా, రకరకాల గేమ్ ఆడతాం కదా. ఆడడానికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆడతారు. అందులో మీరు ఏ కలర్ మీద, రెడ్, గ్రీన్, వైట్ ఇలాగ 5 కలర్స్ ఉన్నాయి, మీరు ఏ కలర్ని ఎంచుకుంటారో దాన్ని టచ్ చేస్తే దాని మీద పేరు ఏమొస్తుందంటే మీ, నేను అని వస్తుంది. దాని మీద మీరు ఓకే చేస్తే అందరూ పరిగెడతారు. మీరు గెలిస్తే మీరు విన్ అయినట్టు, ముందు పరిగెడితే మీరు ఎంచుకున్న కలరు. లేకపోతే ఎవరు గెలుస్తారో వాళ్ళు గెలుస్తారు. ఇలాగా 3 times ఆ గేమ్ ఆడాలా, లేదా 5 times ఆడాలా, లేదా 7 times ఆడాలా. ఆడితే 100 marks మీకు వచ్చాయి అనుకోండి. 100 marks మీకు వస్తే ఇప్పుడు నేను చెప్పిన అదే ఆ డవ్ షాంపూ చూపించాను కదా, అది మీకు 350 రూపాయలకి వచ్చేస్తుంది. ఆడదామా? గెలిస్తే 350 రూపాయలకి వస్తుంది. మన ఇంట్లో ఏ ఆడోళ్ళు ఆడరున్నా చెప్పండి, అదే పని మీద ఉంటారు. రైట్, ఎవరు చెప్పారు? అదే పని. పోపు మాడిపోయినా అదే పని మీద ఉంటారు. రైట్. ఒకవేళ మీరు విన్ అవ్వలేదు, ఓడిపోయారు అనుకోండి, 490కి వస్తుంది. బాగుందా లేదా? ఎటు చూసినా ప్రాఫిటే. మీరు షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటే అది చాలా రేట్ ఉంటుంది. ఇక్కడ మీరు గేమ్ ఆడితే తక్కువ. ఇలాగే ఇందులో ఉన్న ప్రతి వస్తువు ఒక్కొక్కటి ఒక్కొక్క మార్జిన్లోను, ఒక్కొక్కటి ఒక దీంట్లోనూ వస్తుంది. అది ఇలా మీరు ఆడుతున్నప్పుడు మీరు విన్ అయినటువంటి వస్తువులన్నీ ఒక బాస్కెట్లోకి వెళ్తాయి, మీరు ఓడిపోయినటువంటి వస్తువులన్నీ ఒక బాస్కెట్లోకి వెళ్తాయి. ఇలా మీరేం కావాలో, నెలంతటికి మీకు ఏం కావాలో, మన దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయో అందులో మీరు అన్నీ ఆడించుకోవచ్చు. మీరు ఎక్కడ డబ్బులు పెట్టొద్దు ఇక్కడ. ఓకే, గట్టి చెప్పండి సార్. మైక్ ఇంకోటి ముందు రండి. అన్నీ ఉంటాయి, గోధుమ పిండి అన్నీ ఉంటాయి. రైస్ ఉండదు, మొయ్యలేను, అది చాలా బరువు ఎక్కువ. అది గోధుమ పిండి, మైదా పిండి, శనగపిండి అన్నీ ఉంటాయి. ఒక్కొక్క లిస్ట్ ఏంది సార్? మీ నోటికి వచ్చి చెప్పండి. లిస్ట్ ఎందుకు సార్? నేను 1000 వస్తువులు పెడుతున్నాను, అందులో మీరు ఏది మిస్ అయిపోతే చెప్పండి. ఇంకేం కావాలి అంటే రైస్ని బ్యాగులు మొయ్యలేము, ట్రాన్స్పోర్ట్ చేయలేము, అందుకని నేను దాన్ని తీసుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు 25 లెవెల్స్ కదా మనం ఇచ్చాం. మీరు గేమ్ ఆడారు చివరాయన. మీ సీనియర్స్ ఇలాగ ఎంతమంది ఉన్నారు? 25 మంది వచ్చారు. మీరు గేమ్ ఆడితే మీకు వచ్చింది కదా, మీరు గేమ్ ఆడి గెలుచుకున్న తక్కువ రేటుకు ఉన్నది కదా, అలా మీరు గేమ్ ఆడి గెలుచుకున్న ప్రతి వస్తువు మీద 25 మందికి కమిషన్ ఉంటుంది. ఆడించవచ్చు కదా. నువ్వు వద్దని ఆడతాడు, ఎందుకంటే అలవాటు. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్లు ఏం లేవు, మీకు తెలియంది. ఇది సముద్రం లోపల నుంచి తీసాం, దీని పేరు ఏదో ఓ నాచులో ఉంటుంది, ఇది స్పిర్లోనని చెప్తుంటారు. ఇది తలకి రాసుకున్నట్టయితే ఆ తల ఊడిపోదు అని ఇలా చెప్తారు మనకి. అలాంటి ప్రోడక్ట్లు ఏవి మనకి వద్దు. మనం వాడుతున్న ఏంటంటే సహజంగా నీ కిచెన్లో ఉన్నవి, నీ దగ్గరలో ఉన్న షాప్లో ఉన్నవి, ఒక మార్ట్లో ఉన్నవి. వెరీ గుడ్ సార్. నిత్యావసరం, అత్యవసరం. సూపర్ చెప్పారు. ఇక నెక్స్ట్ మీ పెద్దోళ్ళు అయిపోయింది కదా, అంటే ఆడవాళ్ళది అయిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి? పెన్సిళ్ళు, రబ్బర్లు, బుక్స్, బ్యాగ్స్, స్కూల్ యూనిఫామ్స్, లేకపోతే షూస్, సాక్స్లు, ఇవన్నీ వాళ్ళకి కావాలి కదా. అవి కూడా ఉన్నాయి, ఆడమనండి. వాళ్ళకి కావాల్సిందని వాళ్ళే తీసుకొని వాళ్ళు ఆడుకుంటారు. నువ్వు కొంటే ఆ బుక్ 30 రూపాయలు అనుకోండి, ఆడు ఆడుకుంటే 15కి 20కి వచ్చేస్తుంది.
బాగుందా లేదా? ఇలాగ ఏది ఆడినా 25 లెవెల్స్ కమిషన్ వెళ్ళిపోద్ది. ఓకే, గెలిచారు 25 మంది కమిషన్ వెళ్ళిపోయింది. ఓడిపోతే ఓడిపోయినా 25 మంది కమిషన్ వెళ్తుంది. ఓకే, ఆడుకోకపోతే 900 చెల్లించు. అంతే కదా. మార్ట్ రేటు 10%, 5%, ప్రొడక్ట్ని బట్టి 20% ఉంటుంది. మీరు ఆడకుండా తీసుకుంటానంటే మాకు ఎవ్వరికి అభ్యంతరం లేదు, అది రేట్ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ గేమ్ ఆడడానికి రూపాయి నుంచి 20 రూపాయల వరకు దాని రేటు ఉంటుంది. ఒకసారి జాగ్రత్త వినండి. టికెట్ రేటు ఇలా మీరు ఒక 20 వస్తువులకు వాడారు, 2 400 అవుతుంది 20 రూపాయలు అయితే. అలా కాకుండా 200, యావరేజ్ 100, 150 కంటే ఎక్కువ అవుతుంది. ఆ 150కి ఆడినటువంటి ఆ టిక్కెట్కి మీరు ఎంత ఆడారో అది మీరు మరొక వస్తువు కొనుక్కున్నప్పుడు అది కట్ చేసి మీకు ఇచ్చేస్తారు. అది అర్థమైందా మీకు? మీరు టికెట్ డబ్బులు లూజ్ అవుతారు, అంతే కదా. టికెట్ డబ్బులు పెట్టారు మీరు, 150 రూపాయలకి మీరు ఈ నెల అంతా అవసరమైనటువంటి కొనుక్కున్నారు, లేదా 15 రూపాయలు కొనుక్కున్నారు, లేదా రూపాయికి కొనుక్కున్నారు. అంటే రూపాయి మీరు టికెట్ గేమ్ ఆడారు. ఆ గేమ్ ఆడిన దాని మీద మీరు ఈ నెలలో ఎంతైతే గేమ్ ఆడారో ఒక ఫిగర్ వస్తుంది కదా, ఆ ఫిగర్కి మీరు ఏది ఈ వస్తువులు కొనుక్కున్నప్పుడు మరి దాన్ని సపరేట్గా వస్తువులు పెడతాను, దాంట్లో డిస్కౌంట్ పోను మిగిలింది ఏది ఉందో మీ క్యాష్ కొంచెం మీరు అంటే టికెట్లు కొన్నటువంటి ఈ క్యాష్ కలిపి కొనుక్కోవచ్చు, ఒక్క పైసా పడదు. అర్థం కాలేదు? అర్థమైందా? అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు. సరే, నేను ఇప్పుడు షాంపూ గురించి చెప్పాను, మాట్లాడండి సార్. నాకు మీ అందరి గొంతులు చక్కటి స్వరంతో వినపడుతున్నాయి, ఏమాత్రం మీరు ఎవరు ఫీల్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు 1000 రూపాయల దాన్ని మీరు గేమ్ ఆడారు, దానికి డవ్ షాంపూకి ఒక 20 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. మీకు అది 390కి వచ్చిందో 490కి వచ్చి ఏదో ఒక ఫిగర్కి చెప్పాను కదా, అలాగ వస్తుంది కదా. అన్ని మీకు తగ్గిందా లేదా? మీరు గేమ్ ఆడకపోతే దాన్ని ఎంత కొనాలి? 900 కొనాలా? మరి 20 రూపాయలు టికెట్ తీసుకుని ఆడుతారా? 500కి లోపు కదా వస్తున్నాయి. లేదా టికెట్ తీసుకోకుండా 900 కొంటారు? చెప్పండి, కొంటారు కదా. ఆ టికెట్ డబ్బులు కూడా ఇంకో వస్తువు కొనుక్కున్నప్పుడు ఆ డబ్బులు మీరు డబ్బుల రూపంలో మార్చుకోవచ్చు. అంటే అంతే. ఇది ఎందుకో చెప్తాను నేను, ఇది ఎందుకు పెట్టాలని చెప్తాను మీకు. ఇప్పుడు నెల రోజులకి ఒకసారి ఎక్కువ మంది కొంటారు వస్తువులు ఇవన్నీ. 1 తారీఖు నుంచి 10 రూపాయలు కొద్ది కొంటారు, ఈ లోపే పెట్టేసుకోవచ్చు. అలా కొన్నప్పుడు ఆడుకుంటూ పోతుంటారు, గెలిచినవి ఓడినవి వేరే వేరేగా ఉంటాయి. ఒక వస్తువును ఒక్కసారే ఆడుతాం, గెలిచే వరకు ఆడడానికి అది ఒప్పుకో, చూసుకోండి. అది అంటే గెలిచే వరకు ఆడడానికి అవదంటున్నాను. ఒకసారి ఆడుతారు, మరి ఈసారి ఓడిపోయింది కదా మళ్ళీ ఆడుతాను అనేసి అది అవదంటున్నాను. ఒక ఐడియాలో ఒకసారి గెలడం ఓడడం ఒక వస్తువు మీదనే ఉంటుంది, ఒకసారి ఉంటుంది. అయితే నెల రోజుల తర్వాత కదా మీరు కొనుక్కున్న వస్తువులకి అలా అందరికి కమిషన్ వెళ్తుంది. మరి ఈలోపు ఈ గేమ్ ఆడడానికి తీసినటువంటి ఆ టికెట్ మీద ఆన్ ది స్పాట్ మీ అందరికి కమిషన్ వచ్చేస్తుంది. అర్థమైందా? వెంటనే మీకు క్యాష్ వచ్చేస్తుంది. అంటే మీకు రాత్రి 12 కల్లా దీని తర్వాత డబ్బులు మనకు వెనక్కి వచ్చేస్తాయి అన్నమాట. అంటే మీరు గేమ్ ఆడుతున్న కొద్ది ఆ టికెట్ మీద కూడా కమిషన్ ఇస్తున్నాం మనం, అందుకు పెట్టాను. పోనీ ఆ డబ్బులు పోతాయా? మీరు ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు దాన్ని కల్పించుకోవచ్చు. అంటే మీ దగ్గర ఏమాత్రం ఈ డబ్బులు పాడవు. నెక్స్ట్, మరి ఇవి ఒక పుట్టినరోజు ఉందనుకోండి, పుట్టినరోజుకి ఏంటి అవసరం ఉంటుంది? మీ అబ్బాయి పుట్టినరోజు నెక్స్ట్ 22నో 25నో ఎప్పుడో పుట్టినరోజు ఉంది అంటే మనం ఏమాడుతాం? కేక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, బిర్యానీ, ఐస్ క్రీము, ఇవన్నీ మనకు అవసరం ఉంటుంది కదా. ఆడికి పుట్టినరోజు కాబట్టి తనకి బట్టలు ఇవన్నీ అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ మీకు సెలెక్ట్ చేసుకొని అవన్నీ ఇలా గేమ్ ఆడిస్తే, మీకు నచ్చినట్టు శుభ్రంగా గేమ్ ఆడించుకుంటే ఆ వస్తువులన్నీ మీ అబ్బాయి పుట్టినరోజుకి వచ్చేస్తాయి.
తక్కువ మందికి అర్థమైంది అనుకుంటున్నాను. తక్కువ మందికి అర్థమైంది అనుకుంటున్నాను. అంతా నేను ఇచ్చేసాను మీకు, ఎందుకు ఆన్లైన్ అయిపోద్ది అంత. మీరు నెల రోజుల ముందు ఆడండి సార్, నో ప్రాబ్లం. కేక్ మీద మీరు ఆడారు అనుకోండి, ఆ కేక్ ఆర్డర్ కేక్ షాప్కి వెళ్ళిపోద్ది. మీరు ఏ మోడల్ మీద ఆడాడు ఆడి తాలూకు కేక్స్ అన్ని ఇక్కడ పిక్స్ ఉంటాయి, ఆ ఆర్డర్ అక్కడికి వెళ్ళిపోద్ది. మీరు అక్కడ కొంటే 200 అనుకోండి, ఇక్కడ ఆడితే 140కో 130కో వస్తుంది. ఆడితే ఆడవా? మరి బిర్యానీ ఉదాహరణకి కావాలి, మీరు 1000 రూపాయలు బిర్యానీ కొనాలి అనుకున్నారు, ఇక్కడ గేమ్ ఆడుకుంటే 600కో 700కో వస్తుంది అనుకోండి, మనం ఆడవచ్చు కదా. మీకు నచ్చిన షాపులోది మీరు ఏదో బిర్యానీ ఆడి వద్దు, షాపులు నీకు అందులోకి చూపిస్తాను. ఆ షాపులోకి వెళ్ళి ఆ షాపులో బిర్యానీ నాకు నచ్చిందంటే అక్కడే ఆడండి. పలానా కేక్ షాప్లోని పలానా దగ్గర అక్కడే బాగుంటుందంటే అందులోకి వెళ్ళి ఆడండి. ఐస్ క్రీమ్ పలాంది బాగుంటుందంటే అందులోకి వెళ్ళి ఆడండి. మీరు ఎక్కడికి వెళ్ళి ఆడి గెలుచుకున్నారో, ఓడిపోయినా తక్కువ రేటుకి వస్తుంది, గెలిచినా తక్కువ రేటుకి వస్తుంది. ఈ విధంగా మనం మన అవసరాలు ఎన్ని ఈ కూరగాయలు, పళ్ళు, చికెను, మటను, ఫిష్ అన్నీ కొనుక్కోవచ్చు దీంట్లో. ఒకటి కాదు, A to Z అన్నీ మనం కొనుక్కోవచ్చు. మీరు రోజు ఏం కొంటున్నారో అన్నీ కొనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇవి ఎలా కొనుక్కోవచ్చు అనేది నేను అది ఇచ్చినప్పుడు నేను చెప్పేస్తాను అదంతా. ఓకే, ఇప్పుడు ఇలాగ మీకు నచ్చిన వస్తువులన్నీ కొనుక్కోవచ్చు. ఇది బాగుందా బాగాలేదా? మీకు ఎక్కువ డబ్బులు ఇచ్చి షాపులోకి వెళ్ళి కొంటారా, అదే వస్తువులు గేమ్ ఆడుకొని తక్కువ డబ్బులు తీసుకుంటారా? ఏం సార్ మాట్లాడండి, పర్లేదు, తీసుకోవచ్చు కదా. ఏంటి ఆన్లైన్ మీకు అది మీకు రావడం అదంతా కూడా మీకు ఆన్లైన్లో వచ్చేస్తుంది. ఎక్స్ప్రెస్ బి అనే సర్వీస్ యాప్ ద్వారా అదే డెలివరీ అన్ని టౌన్లో చేసుకోవచ్చు. మనకి ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఉన్నాయి, అక్కడి నుంచి చేసి ఉన్నాయి. మళ్ళీ ఈయనలే ఇండియా అంతా, అక్కడ ఇక్కడ నేను ఇండియా అంతా సార్ ఒక మాట చెప్తాను డాడీస్. ఇప్పుడు 1,00,000 మంది వచ్చారనుకోండి మన కంపెనీలోకి, ఎగ్జాంపుల్ 1,00,000 మంది అనుకోండి. ఎన్ని లక్షలు తీసిరాగలమో నాకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకంటే మీరు ఇక్కడ దిగిన తర్వాత కింద ఏ ఇంటికి అవసరం లేదు చెప్పండి, అవి ఏ ఇంట్లోకి అవసరం లేదు, అన్నీ కావాలి. కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1,00,000 మంది వచ్చారనుకోండి, మీ టీంలో ఒక్క పైసే వచ్చింది అనుకుందాం, వాళ్ళు కొన్న దాని మీద ఒక్క పైసే మీకు వచ్చింది అనుకుందాం. 100 రూపాయలు కొన్నారు, మీకు ఒక్క పైసే వచ్చిందని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఎంత వస్తుందండి? 1,00,000 పైసలు ఎంత? 1000 రూపాయలు. 30 రోజులు 30,000 వచ్చినది తక్కువే. అది 30 రోజుల్లో 30,000 వచ్చినది తక్కువ. మీరు ఎక్కువే కదా. ఓ టీ హోటల్లో జాయిన్ చేశారు, మరి అడు మనలా కొండు. మనకి నెలకు ఒకసారి ఎంత కొంటున్నామో ప్రతిరోజు అంత కొంటాడు. మరి ఆడికి కావాలి కదా అన్నీ. దీని మీద మీరు మిగతా షాపుల్లోకి వెళ్ళి మీరు కొనుక్కున్నట్లయితే మీకేమీ రాదు. వస్తుందా? కానీ ఇక్కడ మనం ఎవరికి రిఫరల్ ఇచ్చామో వాళ్ళ ద్వారా మనకు వచ్చేస్తుందన్నమాట. ఓకే డాడీస్, దీని మీద మనం దాన్ని మీకు ఇందులో పెట్టేస్తాను. మీరు డైరెక్ట్గా మీరు గేమ్ ఆడుకోవచ్చు, దానిలో కొనుక్కోవచ్చు, అవన్నీ ఆర్డర్ పెట్టేసుకుంటే మీకు వచ్చేస్తాయి. ఆడు మన దగ్గర ఆడుకొని అమ్ముకుంటుండే చూద్దాం. ఓ కిరాణా షాప్ వాడు మన దగ్గర ఆడుకొని ఆడి షాపులో అమ్ముకుంటా ఉంటాడని చూద్దాం. ఏంది ఇస్తాం, ఆడికి ఎన్ని కావాలని ఇద్దాం. మనకు కావాల్సింది ఏంటి? బిజినెస్ ఇద్దాం. ఏంటి సార్, ఆడు మీకంటే మాకంటే బాగా ఆడుతుంది. సౌకర్యాలు ఇంకా బాగా ఆడతారు, ఇబ్బంది ఏం లేదు.
ఇప్పుడు నేను వాళ్ళకంటే బెటర్ రేట్కి నేను డైరెక్ట్ కంపెనీ దగ్గర కొంటున్నాను. ఇప్పుడు మీకు కనిపించే వస్తువులు అయిపోతే నా దగ్గర ఇంక లేకపోతే నేనేం చేస్తాను? మీరేం వాడతారు? కాదు కదా. మనం ఎంత సరుకు మనం జనాల చేత మనం కొనిపిస్తాం అంత ఎక్కువ కమిషన్ మనకు వస్తుంది. అది నేను డైరెక్ట్గా కంపెనీ దగ్గర కొనుక్కున్నాను. ఐ మీన్ గేమ్ అనే గేమ్ ఎలా ఆడాలి కొనుక్కోవడం వల్ల కదా సార్. మీరు ఇంతవరకు యూట్యూబ్ చూస్తున్నారు, మీకు ట్రైనర్ మీ గురువు ఎవరు చెప్పండి? యూట్యూబ్ చూడడానికి మీ గురువు ఎవరు? అంతే కదా. వాట్సాప్ చూడడానికి మీ గురువు ఎవరు? ఎవరు అవసరం లేదు సార్. దాంట్లోకి అయితే కనబడుతుంది. అది కొనుక్కోవాలంటే టచ్ చేయండి యాప్లోకి. హోమ్ మార్ట్స్, క్యూ లైఫ్ హోమ్ మార్ట్స్ అందులోకి మీరు వెళ్తారు, దాన్ని టచ్ చేస్తారు, మీకు అక్కడ ఉన్న సరుకులన్నీ కనబడతాయి. దానిలో ఏది మీకు నచ్చిందో దాన్ని టచ్ చేస్తారు, దాని రేట్ వస్తుంది. ఇక మీకు ఇంత పర్సెంటేజ్ వస్తుందని. ఇప్పుడు మళ్ళీ మీరు దాన్ని గేమ్ ఆడదాం బేరం ఆడదాం అంటే మళ్ళీ టచ్ చేస్తారు, గేమ్ స్టార్ట్ అయిపోతుంది. ఏంటి మీ క్యూ లైఫ్ ఇంకేమైంది? ఒక్కటే జాయినింగ్ మనకి. ఎవరైనా మీ విత్ రిఫరల్ మీ రిఫరల్ ద్వారా జాయిన్ అవ్వాలి. లోపలికి వస్తారు. ఆ కావలసిన 115 రూపాయలు అనేది నాట్ రిఫండబుల్, తిరిగి రాలేని ఈ సర్వీసులు వాడుకోవడానికి మీరు మనం చెల్లించే ఫీ అది. కానీ దాని మీద మళ్ళీ 25 లెవెల్స్ కమిషన్స్ వగేరా అందరికి వెళ్ళిపోతాయి మీకు. ఇప్పుడు రేపు 8వ తారీఖు ఎంతవరకు మీరు జాయిన్ వాళ్ళందరికీ కమిషన్స్ కనబడతాయి. వెంటనే మీరు కావాలంటే ఆ కమిషన్ వాడుకోవచ్చు. మీకు వచ్చిన కమిషన్ అంతా కూడా వ్యాలెట్లోకి వస్తుంది. ఆ వ్యాలెట్లోకి వచ్చిన క్యాష్ని మీరు డైరెక్ట్గా ఏదైనా వస్తువులు కొనుక్కోవాలంటే అక్కడ కొనుక్కోవచ్చు. మీరు టిఫిన్ చేద్దారని ఉంటే ఆ ఇల్లు అక్కడ టిఫిన్ చేసి క్యాష్ వాడు ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఒకవేళ మీరు క్యాష్ తీసుకోవాలి, నేను విత్డ్రా పెట్టుకుంటాను అంటే ప్రతి నెలకి ఒకసారి మీ అకౌంట్లో పంపించుకోవచ్చు. మీరు నాకు రిఫరల్ ఇవ్వడం వల్ల, రోజు కొనివే నేను కొనుక్కోవడం వల్ల మీ అందరికీ డబ్బులు వస్తున్నాయి. ఇక్కడే మీరు డబ్బులు పెట్టలేదు, ఎవరిని పెట్టమని అనలేదు. 115 రూపాయలు అనేది కేవలం ఎంట్రీకి నాట్ రిఫండ్ మీద అదొక్కటే తీసుకుంటున్నాం. ఇంకేది ఉండదండి మన సాఫ్ట్వేర్. ఇప్పుడు మీరు అడిగారు కదా ఇవన్నీ ఎక్కడొస్తాయి, ఎలాగొస్తాయి, ఎక్కడ చూడాలి అని అడిగారు కదా. అలా చూడాలంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా, దాని ఫీ తీసుకుంటున్నాను అంతే. అది తిరిగి ఇవ్వబడదు. మిగతా అన్నీ మీరు కొనుక్కోవడమే. మీరు కొనుక్కుంటే సరిపోతుందండి. రోజు ఎలా కొంటున్నాను అలా కొనాల. ఓకే డాడీస్, ఎన్ని రిఫండ్స్ ఇస్తాను నేను అంతే కదా. ఇంకెవరైనా మాట్లాడతారా? సంజయ్ కుమార్ సాహు ఫ్రమ్ ఒడిశా. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రొడక్ట్ ఆన్లైన్ బుక్ చేస్తారు, ఎన్ని రోజులకి మాకు హోమ్ డెలివరీ అవుతుంది? దాన్ని మళ్ళీ నేను మీకు అందులో ఇస్తాను. మీ ఊర్లోనే ప్రతి ఊర్లోనూ 3 లేదా అంతకంటే ఎక్కువ హోమ్ మార్ట్స్ ఇస్తున్నాను. ఎవ్రీ విలేజ్, ప్రతి ఊర్లోనూ. ఎవరైతే హోమ్ మార్ట్ తీసుకుంటున్నారో వాళ్ళకి 5% ఇస్తున్నాను. అక్కడే తీసుకుంటాడు. ఇండియా మొత్తం మీద ఎవరికి కావాలన్నా హోమ్ మార్ట్ పెట్టుకోవచ్చు. అది చెప్పబోతున్నాను, మీరు అడిగారు. జాగ్రత్తగా వినండి. విలేజ్లు అయినట్లయితే జాగ్రత్తగా వినండి. ఒక విలేజ్ అయినట్టయితే ఒక ఊర్లో 3 మార్ట్స్ ఇస్తున్నాం మనం. ఒక మార్ట్కి వాడు మన దగ్గర ఎంత సరుకు కొనుక్కోవాలంటే జస్ట్ 12,500 సరుకు కొనుక్కొని చాలు. 12,500 తీసుకోరా?
చాలా తక్కువ అది. మన వైజాగ్ లాంటి సిటీస్ అయితే 25,000. ఒకవేళ మీరు అమ్ముకోపోయినా 2-3 నెలలు వాడేసుకుంటారు మీరు ఇది. అంటే అంత సింపుల్గా ఇస్తున్నాను. అయితే ఇలా మాట తీసుకోవాలనుకుంటే 5% కదా, మీరు బెనర్జీ గారికి రిఫరల్ ఇచ్చారు, ఆయన మాట తీసుకున్నారనుకోండి, ఆయన తీసుకున్న మాట మీద సేల్ మీద ఆయన కమిషన్ వస్తుంది మీకు. మళ్ళీ 25 మందికి ఒక మాట తీసుకుంటే 25 మందికి కమిషన్ ఎంతది వలన. ఆ మాటలో కొనుక్కున్న ప్రతి వస్తువు మీద మళ్ళీ 25 లెవెల్స్ కమిషన్ వెళ్తుంది. మీరు మాట ఇవ్వాలంటే జస్ట్ చిన్న టార్గెట్ పెట్టాం అక్కడ. మీ కిందన 5, వారి కిందన 5 5లు 25. ఈ క్యూ లైఫ్లో జాయినింగ్స్ వస్తే చాలు, వాళ్ళు మాట తీసుకోవడానికి అర్హులే. అర్థమైందా? ఇంకొకసారి చెప్తున్నాను. ఒకరు జాయిన్ అయ్యారు, ఆ జాయిన్ అయిన వాళ్ళ కిందని 5 జాయిన్ చేశాడు. ఆ 5 25 మంది చేస్తే చాలు, ఆయన మాట తీసుకోవచ్చు. ఏంటి 30 కాదు, 30 అవ్వదు. ఎందుకంటే నేను చెప్తాను వినండి. ఈయన దగ్గర మీరు రిఫరల్ తీసుకున్నారు, బెనర్జీ గారి దగ్గర 5 వేశారు ఈయన, ఆ కింద 25 వచ్చాయి. అంటే ఈయన మాట తీసుకోవచ్చు కదా. మరి ఈయనకి రిఫరల్ ఇచ్చినప్పుడు ఒక ఆయన ఉన్నాడు కదా, 5 5 వచ్చినప్పుడు ఆయనకి మాట వెళ్తుంది. అంటే మనకి 25 కౌంట్ అనమాట. ఆ కింద రెండో లెవెల్లో 25 మంది మీకు క్యూ లైఫ్లో జాయిన్ అయితే ఆ మాట తీసుకోవచ్చు. అంతే, సరిపోతుంది. అది 5 into 5 సింపుల్, అంతే సరిపోద్ది. మీరు ఏ ఊర్లోకైనా సరే ఈ మార్క్స్ మీరు తీసుకోవచ్చు. అది దానికి ఎలాగెళ్తాయి ఏమెళ్తుంది అని మళ్ళీ రెండో సబ్జెక్ట్ నేను చెప్తాను. అది మీరు అక్కడ ఒకవేళ ఇప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఆ ఊర్లో మాట లేదనుకోండి, నేను ఆన్లైన్లో పంపించేస్తాను, నేను మీ పార్సెల్లో పంపించేస్తాను. మీకు మీ ఊర్లో మాట లేదు, మీరు సరుకులు కొనుక్కున్నారు, దానికి డెలివరీ యాప్లో మీకు పంపించేస్తాను. ఓకేనా? నాకు అర్థం కాదా? విలేజ్కి 3 ఇస్తున్నాం సార్, విలేజ్కి 3. టోటల్గానా? అది మళ్ళీ ఆ డిపార్ట్మెంట్తో మీరు వెళ్ళి మాట్లాడదు. కానీ ఇప్పుడు మన మీటింగ్లో అవన్నీ చెప్పడానికి మన టైం సరిపోతుంది, మన సబ్జెక్ట్ పెరిగిపోతుంది. కూర్చోండి. ఎవరు విన్ అయ్యారో వాళ్ళు ఎవరితో మాట్లాడాలి, ఆ మాట తీసుకోవాలి. జిల్లాకి ఒకటి పెద్దది వస్తుంది. ఒకసారి ప్లీజ్ సార్ వినండి. ఒక డిస్ట్రిక్ట్ మొత్తానికి ఒకటే స్టాక్ పాయింట్ ఇస్తున్నాను. అక్కడి నుంచి ఆ జిల్లాలో ఎవరికి కావాలన్నా అక్కడి నుంచి పంపించబడుతుంది. ఎక్కడికి? విలేజ్ మార్ట్లో, హోమ్ మార్ట్కి. హోమ్ మార్ట్ నుంచి ఆ ఊర్లో కొనుక్కున్నందుకు మీ దగ్గర నుంచి వెళ్తాయి. మీ ఊర్లోకి వచ్చినప్పుడు తీసుకెళ్ళడం పెద్ద కష్టమేం కాదు కదా అది. ఓకే సార్, మీరు ఈ బిజినెస్లో వచ్చినంత ఏ బిజినెస్లో మీకు డబ్బులు రావు. ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో వచ్చినంతగా ఎందులో డబ్బులు రావు. ఎందుకంటే దీన్ని తప్పించుకుని ఎవడు వెళ్ళలేడు. ప్రతి విషయానికి మనం వీటి మీద ఆధారపడాలి. కాబట్టి మంచి కమిషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది మాట్లాడాను కదా, ఈ సబ్జెక్టు మీకు ఆటోమేటిక్గా మన యాప్లోనూ మీకు అన్నీ తెలిసిపోతాయి. ముందే మొత్తం అన్నీ ఒకేసారి మనకి మీటింగ్ రావు. మినిమం మీకు చెప్పాను కాబట్టి సరిపోతుంది.